అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను మీ కుషాల్. మీరు చూస్తున్నారు జంజీ డైలీ వ్లాగర్. అండ్ నేనైతే ఈ రోజు ఉన్న మా కులగురు యొక్క ప్రదేశం దగ్గర ఉన్నాను. ఆయన పేరు కేతారాంజీ. సో ఆయన వల్లే ఈ రోజు మేము ఈ ప్లేస్ లో నిల్చోగలుగుతున్నాము. ఆయన వల్లే మా కులం అంత పెద్దగా పేరు చెందింది. సో ఆయన ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఒక భజన కార్యక్రమం అండ్ ఊరేగింపులు, డీజే, తీన్మారు అవన్నీ జరుగుతాయి. సో మా ఊరు నుంచి ఎవరో ఒకరు మా కులం నుంచి ఒకళ్ళు ఆ ఖర్చు మొత్తం చూసుకుంటారు. అండ్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఆ ఖర్చు తీసుకుంటున్నారు. సో ఈ రోజు ఈవినింగ్ నైట్ భజన కార్యక్రమం అండ్ మార్నింగ్ లేవగానే 7:30 నుంచి 12-1 గంట దాకా ర్యాలీ, భోజనాలు అన్నీ ఉంటాయి. సో ఒక్కసారి మీకు వ్యూ మొత్తం చూపిస్తాను, ఆగండి. అండ్ ఇదే ఆ ప్లేస్. పక్కన సైడ్ లో గ్రౌండ్ లో భజన కార్యక్రమం అక్కడ కూడా చూపిస్తాం. ప్రతి సంవత్సరం 7వ తారీఖున 8వ తారీఖున చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇదే మా భజన కార్యక్రమం ఒక ఎంట్రన్స్. ప్రజెంట్ అయితే క్రౌడ్ ఎవరు రాలేదు. ఒక 9:30-10 ఆ టైంకి ఫుల్ గా క్రౌడ్ వస్తారు. వీళ్ళందరూ మా కులానికి కమిటీ మెంబర్స్, సేవా మండలి యొక్క కమిటీ మెంబర్స్ అన్నమాట. సో ఈయన మా కులగురు. చెప్పాను కదా పేరు కేతారాంజీ అని. అండ్ పూజకి మొత్తం తయారీలు చేస్తున్నారు. అండ్ భోజనాలు అన్నాను కదా, ఈ రోజు నైట్ అండ్ రేపు ఆఫ్టర్నూన్ 2 పూట్ల ఉంటాయి. సో దానికి అయితే మొత్తం ప్రిపేర్ అవుతున్నారు. ఈ ప్లేస్ లేడీస్ కి భోజనం చేయడానికి అండ్ పక్కనే మగవాళ్ళకి. అండ్ ఫస్ట్ కౌంటర్, విత్ సెకండ్ కౌంటర్. సో ఎవరి తరపున అయితే ఇది జరుగుతుందో ప్రోగ్రామ్ మొత్తం ఆయన వచ్చి ఆడితో ఇవ్వడం జరుగుతుంది. భజన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
लग रही है, थोड़ा सा आप भी गाइए। कृतेश्वर को जप ले प्राणी में समझाओ। మేము పిలిచిన మెయిన్ సింగర్ అయితే ఈయనే చాలా బాగా పాడారు ఆ రోజు నైట్ మొత్తం. वो कृतेश्वर को जप ले प्राणी में समझाओ। थोड़ा सा नाचते हुए। अच्छा ये रमेश जी एक साथ है, चलो रमेश जी से निवेदन है थोड़ा ज्यादा को भजनों में हाजिर लगाओ तो मैं ही देता हूँ। आओ थोड़ा थोड़ा सब समाज के लोग आराम से सच्चे मन से खाली हाथ खड़े करिए। हरि कृतेश्वर को जप ले हमारे साथ में रमेश जी के साथ में मोती जी जिन्होंने थोड़ा जोर से कृतेश्वर को जप ले प्राण, ओ कृतेश्वर को जप ले प्राण। ఈయన మా సమాజం గురించి అండ్ మేము ఇంత పైకి ఎలా వచ్చామో దాని గురించి ఏదో చెప్తున్నారు. है लेकिन आप ब्राह्मण होते हुए अक्सर राजाओं के सेनापति बनकर के युद्ध लड़ा करते थे मुगलों के खिलाफ, इसलिए आपको राजगुरु के साथ साथ राजपुरोहित कहा जाने लगा और आप एक अलग योद्धा जाति के रूप में पश्चिमी राजस्थान में उभरे। कुछ जगह हमारा अगर बालोतरा बाड़मेर आप चले जाएंगे तो आपको जागीरदार भी कहा जाता है। जागीरदार इसलिए कहा जाता है कि भले ही आपने युद्ध लड़ा हो,
भले ही आप ब्राह्मण हो, स्वस्थ हो, शास्त्रों की पूजा की हो, लेकिन जब जिस समय में मरुभूमि में अकाल पड़ा करता था, तो सबसे पहले आपने इस धरती माँ की सेवा करके एक किसान का दायित्व निभाकर भी उस समाज, उस प्रजा की सेवा करने का कार्य किया, इसलिए आपको जागीरदार भी कहा जाता है। నేను చెప్పేది ఏంటంటే రాజులు ఉన్న టైంలో వాళ్ళతో పాటు యుద్ధాలకి మేము కూడా వెళ్ళేవాళ్ళం. సో అందుకనే మాకు ఇంత పేరు వచ్చింది రాజపురోహిత్ అని, రాజగురువులు అని. 1,51,000 एक वर्ष तक जल की सेवा, ये जो प्याऊ संचालित होती है, बोलो साहब अपनी बात। సో ఈయన ఏం చేస్తున్నారంటే మా మా ఊర్లో చలివేంద్రం ఉంటుంది. సో ఆ చలివేంద్రం ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళు పాట పాడుతున్నారు. సో అప్రాక్స్ 2,50,000 దాకా అయితే వెళ్ళింది. అంటే ఆ పాట పాడిన తర్వాత ప్రతి ఆ సంవత్సరం మొత్తం ఆయన పేరు మీద బోర్డు మీద పేరు రాసి, ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ రాసి, ఆ సంవత్సరం మొత్తం వాటర్ అవుతే ఎవరైనా పర్లేదు, ఎవరు వచ్చినా వాటర్ పెడతారు అండ్ వాటర్ తాగుతారు. 55 टिकट के नाम है, आपने देखे है? हाँ है, बिल्कुल है साहब। तो मैं एक पंचूतर घुमाने ना, आपने ओपन लिखा 1,61,000, 1,61,000 बोलो भाग्यशाली, 1,61, 1,71,000। उठते सिंगड़े कियो झड़प सुखी नगोरी लाल रे गो एक लाख సో ఈ రోజుకి అయితే ఎంతే ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో ఎందుకు వచ్చేసానంటే ఈ భజనలు నైట్ అంతా కొనసాగుతూ ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి ఊరేగింపు అదంతా చూడాలి, అవి కూడా షూట్ చేయాలని ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.